నాయకత్వాన్ని ఎవరు వహించాలని దేవుడి యెహోవా ఆలోచించినప్పుడు యెహోషువ ఉన్నాడు. ఈ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న ఆ సందేశం విన్నట్లయితే, ఈ రోజు ఆ మాటను మనం విన్నట్లయితే ఎలాగుంటున్నది అనేది మీ జీవితాల్లో కూడా, మన జీవితాల్లో కూడా అలాగ ఉండాలని ఒక దేవుని సేవకుడుగా, దైవజనుడిగా నేను నిమిత్తం మాట్లాడుతున్నాను. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ఆ వచనములో 3 సంగతులు ఉన్నాయి. ఆ వచనంలో 3 విషయాలు ఉన్నవి. ఈ 3 విషయాలు మనం ఆలోచించినట్లయితే ప్రభునందు ప్రియమైన సంగమ, ఆ 3 ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి విశ్వాసికి ఉండాలి, ప్రతి మనుషులకు ఉండాలి. ఈ నువ్వు లేకపోతే ఈ 3 విషయాలు నీళ్ళు దానిని విని దాచుకుని అటు విషయాలు మాత్రం ఒకవేళ నువ్వు అనుసరించకపోతే ఈ 40 దినాలు కూడా దేవుని కృపను బట్టి మీరు వాటిని అనుసరించబడును గాక. చదువుకుందాం, చదవండి. ఇప్పుడు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నేను చదవనా? కాబట్టి నీవు లేచి నీవును యొర్దానుని దాటి నేను ఇచ్చుచున్న దేశమునకు ఒకటేంటంట రాసిన విషయం అంటే, ఒకటి నీవు లేచి కదా, రెండోది ఏంటి ఇక్కడ యొర్దాను దాటుట, మూడోది ఏంటి వెళ్ళుట. ఒకటి లేచుట, యొర్దాను దాటుట, మూడోది ఏంటి వెళ్ళుట. సో ఈ 3 ఉండాలి. ఇప్పుడు మనం ఉండగా మన విషయంలో లేచండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అంటున్న మాటనే, మీరందరూ లేకండి అన్నా అంటే మీరు ఏమన్నారు? అంతకుముందు ఏమన్నాయన్నారు? మీరు కూర్చున్నానా? అందరు కూర్చోండి అంట. ఎట్లా ఉంటుంది భాష? మీరు అందరూ కూర్చొని ఉన్నారు, కూర్చొని నేనేమంటున్నాను? అందరు కూర్చోండి అంటున్నా. ఇప్పుడు నేనేమన్నానంటే అందరూ లెగండి అన్నా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు. ప్రజలు హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నారు? ఒకవేళ ఎక్కడ పడిపోయారు, ఎక్కడ మీరు ఉన్నారు అనే విషయం ఆలోచిస్తే రెండో మాట, నీవు లేచి బాగా వినాలి. నీవు లేచి బాగా ఆలోచించండి. మీరు లేచి అంటున్న మాట ఏంటంటే, మీ కూర్చున్న స్థలము ఎలాగో ఉన్నది, మీరు ఉంటున్న చోటు ఎలాగో ఉన్నది,